మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే. సుమన్ టీవీ. జై జవాన్ జై కిసాన్. నాడు ఆపరేషన్ సింధూర్లో పాల్గొని అటు ఉగ్రవాదులని అంతుపెట్టి తన సత్తా చూపించాడు జవాన్. నేడు కిసాన్ గా మారి స్వగ్రామానికి వచ్చి తన వ్యవసాయ క్షేత్రంలో తన పంట పొలాలను తన తల్లితో కలిసి వ్యవసాయ పనులు చేస్తున్నాడు. జై జవాన్ జై కిసాన్ అనే నామం ఇప్పుడు విన్నారు కదా, అది అక్షరాల నిజమైన సత్యం అండి ఇది. ఎందుకంటే అక్కడ జవాన్తో పోరాడి అక్కడ ఉగ్రవాదులు మట్టుబెట్టి తన స్వగ్రామానికి విజయకేతనం ఎగరవేస్తూ తన స్వగ్రామానికి వచ్చిన ఉన్నటువంటి గ్రామ తనకి ఘన స్వాగతం పలికారు. అక్కడ పల్లెని పక్క పెట్టుకొని కూడా తన తల్లితో పాటు వ్యవసాయ క్షేత్రంలో వండుకుంటూ తన తల్లితో పాటు ఇక్కడ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. నిజంగా అంటే రైతే దేశానికి వెన్నుముకని మనం విన్నాం. అక్కడ భారతదేశపు అంచుల్లో బార్డర్లో కూడా అక్కడ సెక్యూరిటీగా ఉండి అక్కడ భారతదేశాన్ని కాపాడుకుంటూ ఆహార దేశాలు కాపాడుకుంటూ తను త్యాగాలు చేశారు. ఇక్కడ కూడా రైతుగా ఉండి ఇక్కడ వ్యవసాయ క్షేత్రం పనులు చేస్తున్నాడు. ఒకసారి తన మాటల్ని ఒకసారి అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మన సంపత్తులను అడిగి తెలుసుకుందాం. అందరూ చెప్పండి, ముందుగా మీకు సుమన్ టీవీ తరపు నుంచి కంగ్రాట్స్. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో పాల్గొని మీరు ఉగ్రవాదుని అంతమొందించి మీరు విజయకేతనం ఎగరేసి స్వగ్రామం తిరిగి వచ్చారు. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఏదైతే అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే ఆపరేషన్ సింధూర్లో పాల్గొని మళ్ళీ మా స్వగ్రానికి వచ్చి మళ్ళీ మా గ్రామంలో ప్రజలందరికీ గ్రామస్తులందరికీ నేను కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. పహల్గామ్ని ప్రతిచర్యగా తీసుకొని తర్వాతకి మన భారత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఆపరేషన్ సింధూర్, ఇది విజయవంతంగా సక్సెస్ అయింది. ఆ ఆపరేషన్ సింధూర్లో నేను ఒక భాగస్వామి అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు భారత సైన్యం యొక్క విలువ అలాగే త్రివిధ దళాల యొక్క శక్తి ఈరోజు అందరికీ తెలిసిపోయింది. ఇతర దేశాలకు కూడా మనం అంటే మన సత్తా ఏంటో తెలిసిపోయింది. దీనివల్లనే మనం ఏదైతే ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మాండమైన విజయం సాధించినందుకు నేను చాలా గర్వంగా పడుతున్నా. ఈ రోజు మీరు ఎక్కడెక్కడ చేశారు, మీరు విధులు ఎక్కడెక్కడ నిర్వర్తించారు? అసలు భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తుంది అనుకున్నారు అసలు మీరు? ఏదైతే నేను నా 12 ఏళ్ల సర్వీస్లో ఏదైతే నేను 12 సంవత్సరాల్లో నేను ఆర్మీలో ఉన్నాను. ఈ నా 12 ఏళ్ల నా సర్వీస్లో నేను ఇప్పటివరకు ఇలాంటి యుద్ధ వాతావరణం నేను ఎప్పుడు చూడలేదు. నా ఫస్ట్ టైం నా సర్వీస్లో ఇలాంటి యుద్ధ వాతావరణం చేశాను. మేము 26 డేస్ బంకర్లో ఉండి బార్డర్లో మేము డిప్లాయ్మెంట్ అయ్యాము. దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ ఏదైతే May 7కి స్టార్ట్ అయిందో, ఎర్లీ మార్నింగ్ 1:44కి స్టార్ట్ అయింది. ఆ ఆపరేషన్లో మా వంతు మేము కృషి చేశాము. ఏదైతే మానవుడు సాధారణ జీవితం ఏదైతే జీవిస్తాడో అలాంటి జీవితాన్ని మేము అక్కడ చూడలేదు. అదే నీరు, గాలి, శ్వాస, ఆహార వసతులు, అలా తర్వాత కరెంటు సదుపాయాలు, ఎలాంటి సదుపాయాలు బంకర్లో ఉండవు. అలాంటి బంకర్లో మేము చీకటి గదిలో వండుకుంటూ దేశ రక్షణ కోసం భాగస్వామి అయినందుకు చాలా గర్వంగా ఉంది మాకు. ఇక యుద్ధం వస్తుంది, యుద్ధం స్టార్ట్ అవుతుంది. మరి ఇంటి వాళ్ళకి అమ్మ ఉంది, అమ్మ ఇంటి దగ్గర ఉంది, పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తుంది భారత్ పాక్ మధ్యలో యుద్ధం జరగబోతుంది, రేపో మాపో అన్నట్టు అక్షరక్షరంగా ఉత్కంఠభరితంగా సాగాయి. అప్పుడు అమ్మ అసలు మీకు ఏమన్నా మెసేజ్ ఇచ్చిందా, ఏమన్నా సమాచారం ఉంది అమ్మకి మీకు మధ్య ఏమన్నా? అమ్మతోని మాట్లాడడం కూడా జరగలేదు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో మాకు నెట్వర్క్స్ కానీ ఫోన్ కానీ అన్ని లాక్ చేసేసారు. ఆ టైంలో మేము మాట్లాడడం కానీ ఎలాంటి సదుపాయాలు జరగలేదు. బట్ మా బ్రదర్స్ ఉన్నారు, యాకేష్ ప్రసాద్, వాళ్ళకు నేను మెసేజ్ చేయడం, అమ్మని జాగ్రత్తగా చూసుకోని చెప్పడం, అమ్మతోని వీడియో కాల్ లేకపోయాను. ఆ సమయంలో మెసేజ్ ద్వారానే వాళ్ళకు నేను ఆ సందేశాన్ని పంపి నేను బాగానే ఉన్నాను, అమ్మ జాగ్రత్త, మీరు జాగ్రత్త అని వాళ్ళకి నేను మనోధైర్యాన్ని నింపడం. వాళ్ళు ఏదైతే మీడియాలో వస్తున్న కథనాలు, ఈ మీడియాలో వస్తున్న వార్తలను చూసి వాళ్ళు భయపడడం, చాలా భయాందోళనకు గురి అయ్యారు. బట్ నాకు ఉన్న నా సిచ్యువేషన్ ఏంటంటే, నేను నా దేహం, నా లక్ష్యం ఏంటంటే నా భారతదేశాన్ని, భారత భూమిని, అలాగే నన్ను ఎంచుకున్న ఈ భారత సైన్యానికి నేను రక్షణగా ఉంటూ నా దేశాన్ని కాపాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఆ బార్డర్లో డిప్లాయ్మెంట్ అయ్యా. ఈరోజు నేను సక్సెస్ఫుల్గా ఆపరేషన్ సింధూర్లో పాల్గొని రిటర్న్ మా ఊరికి వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అంటే ఇక్కడికి వచ్చారు, స్వగ్రామానికి వచ్చారు, మీ బంధుమిత్రులతో కలిసి అందరితో కలవడానికి వెళ్తున్నారు. ఇప్పుడు జై జవాన్ జై కిసాన్, మీ పాత్ర జవాన్గా మీ పాత్ర పోషించారు, విజయం సాధించారు. ఇప్పుడు మళ్ళీ అంటే కిసాన్గా మీకున్న రైతు పొలంలో ఇలాంటి చేతులు పట్టు నాగల చేతులు పట్టు దురుతున్నారు, మీకు ఏ విధంగా ఉంది అసలు ఫీలింగ్? అంటే ఏదైతే మనకు నినాదం, మన భారతదేశంలో ఉన్న ఒక నినాదం అందరికీ తెలిసిందే, జై జవాన్ జై కిసాన్. ఏదైతే జై జవాన్ నేను అవలంబంగా ఆహ్లాదంగా నేను ఆహ్వాదించాను. అలాగే మాకు కఠినమైన సెక్షన్లో భాగంగా నేను నా డ్యూటీలో భాగంగా నా డ్యూటీని నిర్వర్తించాను. జై జవాన్కి ఒక నినాదాన్ని నేను సక్సెస్ అయ్యాన్ని నిరూపించుకున్నాను. తర్వాతకి నా స్వగ్రామమైన ఊరిలోకి వచ్చి మా వ్యవసాయ క్షేత్రంలో ఏదైతే ఉందో మా పంటలలో వచ్చి మళ్ళీ మా తల్లితో నేను
జైన్ అవి తర్వాతకి ఈ వ్యవసాయ పనులు చేయడం కూడా నాకు చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు కిసాన్ జై జవాన్ జై కిసాన్ అనే నిదానంతోనే ఈరోజు మనం భారతదేశంలో ముందుంటున్నాం. అందుకే ఒక జవాన్ లేకుంటే కంటికి నిద్ర ఉండదు. అలాగే ఏదైతే రైతు ఉండడో, రైతు ఒక దేశానికి వెన్నెముక. ఆ రైతు లేకపోతే మనకు మనకు అన్నం ఏదైతే తింటున్నామో ఈరోజు అది మనకు దొరకదు. సో ఈ రెండు నేను విధులలో నిర్వర్తించుకున్న నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన నా తల్లి కౌసల్య, అలాగే ఈరోజు ఇలాంటి నాకు గొప్ప అవకాశం ఇచ్చిన నా భరత తల్లికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని నేను అనుకుంటున్నాను. చూడండి, తను కొడుకు మాట్లాడుతున్నప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు మా తల్లితో మాట్లాడలేకపోయా, నేను ఏం జరుగుతుందో తల్లితో షేర్ చేసుకోకపోయినా అని మాట్లాడుతున్న పక్కన ఉన్న తల్లి మొత్తం తన కన్నీరు పరంటమవుతుంది. ఎందుకంటే ఆ దృశ్యాలు తను గుర్తు తెచ్చుకుంటూ, అంటే యుద్ధం జరుగుతుంది, తన కొడుకు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, తిన్నాడా, పడుకున్నాడా, అసలు ఉంది అనే అన్ని కూడా ఇప్పుడు గుర్తు తెచ్చుకొని పాప కంట మొత్తం నీరు వస్తుంది, మనం చూసుకోవచ్చు. తల్లితో మాట్లాడే అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఇట్లా మీ కొడుకు గొప్ప గర్వించి దేశం విజయం సాధించి మా అబ్బాయి అంటే వచ్చాడు కదా, ఊరికి వచ్చాడు, ఏ విధంగా అనిపిస్తుంది అమ్మా? అంటే నీ కొడుకు అక్కడ విజయం సాధించి వచ్చింది కదమ్మా, తల్లిగా నీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మంచిగా సంతోషంగా ఉంది నాన్న. క్షణం ఏడ్చిన బాగా. నా కొడుకు కన్నా కనపడదానికి ఏడ్చుకుంటూనే ఉన్నా. నా కొడుకు వచ్చినాక చాలా సంతోషంగా ఉంది. టీవీలలో కూడా చెప్తున్నారు అక్కడ జరిగింది, బాంబులు పేలుతున్నాయి, అక్కడ బాంబులు పేలుతున్నాయి, ఇక్కడ ఉంది. టీవీలు కూడా చూడకుండా పెద్ద అబ్బాయి నడిపే అబ్బాయి చెప్పి తమ్ముడు మంచిగా ఉన్నాడు అమ్మ, ఏం లేదు అనటం. కానీ వాళ్ళు బాధ వాళ్ళు కూడా ఏడ్చుకుంటూ ఉండటం, నేను బాధపడుకుంటుండి అసలు 10 రోజులు లేవలే. నా కొడుకు ఎట్టున్నాడో ఫోన్ చేస్తలే నాన్న, అమ్మ నాన్న అంటే మెసేజ్లు పెడతాడు, మంచిగానే ఉన్నాడు అమ్మ తమ్ముడు అని చెప్పటం, వాళ్ళ బాధ వాళ్ళు పడటం, నాకు చెప్పటం. అంతవరకే బాగా బాధపడి బాబు వచ్చిన దానిక ఏడుస్తుంటూనే ఉన్నాం, బాబు కనపడదానిక. భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగిపోయింది, విజయం సాధించింది అన్నప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది అమ్మా? మంచి సంతోషంగానే వచ్చాడు, నా కొడుకు అనిపించింది. అంటే యుద్ధం జరిగిపోయాక నీ కొడుకు మళ్ళీ నీకు ఫోన్ చేసి మాట్లాడా? ఇంకా మాట్లాడండి, పిల్లగాళ్ళ మెసేజ్లు పెడితే మాట్లాడి అమ్మ మంచిగా. అప్పుడు నీకు అనిపించింది నీ కొడుకు నీతో మాట్లాడి? సంతోషంగా అనిపించింది, నా కొడుకు మంచిగా ఉన్నాడని. ఆ క్షణం బాధపడ్డాం ఆడ జరుగుతుంటే అయ్యాన్ని చూసి. ఆ రోజు అంటే భారతదేశానికి రక్షణగా అక్కడ యుద్ధం చేశాడు. ఈ రోజు స్వగ్రామానికి వచ్చి ఈ విధంగా నాగలు పట్టుకొని పొలం దున్నుతుండే ఇట్లా ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే కొడుకు దేశం కలిగిన కొడుకుని కన్నావు కదా, మంచిగా అనిపించదు నాన్న. ఎవరికైనా కొంత బాధపడ్డా చెప్పదు అట్లా, చాలా బాధపడ్డాను. చూసారా, తల్లి కూడా తన భావోద్వేగంతో తన కొడుకు మీద ప్రేమతో వెలిపుచ్చుకొని ఇక్కడ అవుతుంది. నాడు తుపాకీ పట్టుకొని బార్డర్ లో ఉగ్రవాదులను అంతమొందించిన వ్యక్తి నేడు చేతులు నాగలు పట్టుకొని కూడా ఈ రోజు ఇక్కడ తన వ్యవసాయ భూమిలో ఈ విధంగా వ్యవసాయ పనులు చేస్తున్నాడు. నిజంగా మనం ఎంత అదృష్టవంతం, ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ అనే నిదానం మాత్రం స్ఫూర్తిగా నిలుస్తున్నారు.